నిన్న మా వాడి స్కూల్ చూడడానికి వెళ్తామని చెప్పాను కదా, మేమైతే మా అత్తయ్య ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. అక్కడి నుంచి భోజనం చేసి బయలుదేరాము. మా మావయ్య గారేమో డ్యూటీ అయిపోయిన తర్వాత వస్తారని చెప్పారు. మేమేమో భోంచేసి బయలుదేరిపోయాము. కరెక్ట్‌గా అక్కడికి వెళ్ళే టైంకి ఫోన్ చేశామన్నమాట. ద్రాక్షారం వెళ్ళిన తర్వాత మా మావయ్య గారికేమో ఇంకో 2 గంటలు టైం పడుతుంది నాకని చెప్పారు. అమ్మో! ఈ 2 గంటలు ఎక్కడ టైం స్పెండ్ చేయాలి అనుకున్నాము. ఇంక భీమేశ్వర స్వామి గుడికి వెళ్ళొచ్చు, అక్కడికి ఇక్కడికి ఎందుకులే అని చెప్పి భీమేశ్వర స్వామి టెంపుల్‌కి అయితే వెళ్ళిపోయామన్నమాట. అప్పటికి ఈ గుడి అయితే క్లోజ్ చేసేసారు. భోజనం టైం అయిపోయింది కదా, నైవేద్యం పెట్టారనమాట స్వామివారికి. మేమేమో ఇంకా గుడి చుట్టూరు తిరుగుతూ కొంచెం సేపు కూర్చొని ప్రసాదం తినేసి, గుడి వెనక సప్తగోదావరి ఉంటుందండి, అక్కడ చాలా బాగుంటుంది వ్యూ. పిల్లలైతే సరదాపడ్డారని చెప్పి అక్కడికైతే తీసుకెళ్లాను. లక్కోడైతే సూపర్ ఎంజాయ్ చేసింది. పిల్లలైతే మా అత్తయ్య పిల్లలు కూడా ఉన్నారనమాట. అత్తయ్య పిల్లలు మా పిల్లలు కూడా సరదాగా గుడి అంతా తిరుగుతూ సూపర్ ఎంజాయ్ చేశారు. అసలు మేము అనుకోలేదండి ఇక్కడ గుడికి వద్దామని చెప్పి. శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు కదా, ఆయన ఆజ్ఞాపించారు. వచ్చి ఆయన దర్శనం చేసుకున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ చూడండి లక్కోడు నందీశ్వరం చెవిలో ఏదో చెప్తుంది.